ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలుగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతట్ను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. మనం మొదటి 3 కార్యములు దేవుడు చేసిన అద్భుత కార్యం చదివాం కదా. ఇది 4వది అనమాట. యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నా, నువ్వు అహరోన్ దగ్గరికి వెళ్ళి అహరోన్ని తన కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టినట్లయితే ఆ ధూళి మొత్తం పేలయ్యి అవి ఆ దేశపు మనుషుల మీదను జంతువుల మీద ఉండి వాళ్ళని బాధిస్తాయి అని చెప్పమన్నప్పుడు ఈ మోషే వెళ్ళి అహరోన్తో చెప్పారంట. అప్పుడు అహరోను అలా చేసినప్పుడు ఆ పేలు వచ్చేసి ఆ ధూళి అంతయు కూడా, ఆయన కొట్టిన ధూళి అంతయు కూడా పేలైపోయి అవి మనుషులను జంతువులను బాధించడం మొదలుపెట్టాయంట. ఒక్క పేను ఉంటేనే తల్లో ఎంత జిలుగా ఉంటుంది కదండి. మరి ఆ ధూళి మొత్తము పేలైపోయినప్పుడు అది మనుషులను బాధిస్తున్నప్పుడు చాలా బాధపడి ఉంటారు వాళ్ళు. శకునిగాండ్రు కూడా ఈ పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరు, కానీ అది వారి వలన కాకపోయాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేసిన మొదటి 3 కార్యాలు ఈ ఐగుప్తు దేశంలో ఉన్న శకునిగాండ్రు, మంత్రగాళ్ళు, తర్వాత గారడీ వాళ్ళు, వీళ్ళు చేసిన ప్రతి కార్యాన్ని వాళ్ళు చేయగలిగారు, కానీ ఈ 4వ కార్యం మాత్రం వాళ్ళు చేయలేకపోయారంట. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునిగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఎప్పుడైతే వాళ్ళకి ఇది చేత కాలేదో అప్పుడు వాళ్ళు నమ్మారంట. మరి 3 చేసిన అద్భుత కార్యాలు మనం కూడా చేయగలిగాము, ఇదైతే మనం చేయలేకపోతున్నాము. సో ఇది ఒక దైవశక్తి వాళ్ళు నడిపిస్తుంది అని అనుకొని ఆ మాట ఫరోతో చెప్పారంట. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. మరి ఆ శకునిగాండ్రు చెప్పినా కూడా ఫరో రాజు వినలేదంట. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియును, మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. మరి 4 అద్భుత కార్యాలు చేసినా కూడా ఫరో రాజు హృదయము మెత్తబడలేదు, కఠినమైంది. కాబట్టి దేవుడు ఇంకా 5వ కార్యం చేయాలనుకున్నారు. అప్పుడు మోషేతో చెప్తున్నట్ట, రేపు పొద్దున ఆ ఫరో రాజు నది యొద్దకు వెళ్ళేటప్పుడు నువ్వు మధ్యలో ఆపి ఏం చెప్తావంటే, దేవుడు మీ ప్రజల ఇళ్లలోకి ఈగల గుంపులు పంపిస్తాడంట. చూడండి, ఏదన్నా ఒక 2-3 ఈగలు ఉంటేనే మనకి ఎంత విసుగ్గా ఉంటుంది కదా. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈగల గుంపుల్నే ఆ దేశం మీదకి పంపిస్తున్నాడు. ప్లస్ ఇక్కడ ఒక మాట చెప్తున్నా అంటే, ఆ దినమున నేను నా ప్రజలు నివసించు గోషెను దేశంను వినాయించదును. వీళ్ళు ఏ దేశంలో ఉన్నారంటే గోషేన్ దేశంలో ఉన్నారు, అంటే అదొక భాగమై ఉండొచ్చు. అక్కడ ఈగల గుంపులు. తన ఇజ్రాయేల్ ప్రజల మీద మాత్రం ఎలాంటి ఈగలు కూడా ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనను. ఇదంతా యెహోవా తండ్రి మోషేతో చెప్తున్నారంట. మీరు వెళ్ళి అలాగ చెప్పండి, ఆ ఫరో రాజుకి చెప్పండి అన్నారంట. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటను వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, ఇంకప్పుడు ఎక్కువ వచ్చేసినాయి. దానికి ముందే వచ్చినాయి, పేలు వచ్చినాయి, తర్వాత ఈగలు వచ్చేసినాయి. అప్పుడు ఫరో రాజు ఏం చేస్తాడంటే మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి మీ దేశంలో దేవునికి బలి అర్పించండి అని చెప్పాడంట. అప్పుడు మోషే ఏం చెప్తున్నానంటే, అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయం. వీళ్ళు అర్పించే బలి ఐగుప్తు ప్రజలకు ఇష్టముండదంట, వాళ్ళకి అసహ్యం అంట. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించినట్లా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. వీళ్ళు దేవునికి బలి అర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారంట. మేము అరణ్యంలోకి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదమను. అందుకని ఏం చెప్తున్నా అంటే మోషే గారు, మేము మీ దేశంలో అయితే మేము
అర్పించము. ఎందుకంటే మేము మా దేవునికి అర్పించే బలి మీకు అసహ్యం. మేము కనుక ఇక్కడ అర్పిస్తే మీ ప్రజలు మమ్మల్ని రాళ్ళు తీసుకొని కొడతారు. కాబట్టి మేము 3 దినాలు ప్రయాణం చేసినంత దూరం పోయి మేము అక్కడే అర్పిస్తాం. మీకు దూరంగా మేము దేవునికి బలి అర్పించుకుంటామని చెప్పారంట. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొన్నాను. ఏమంటున్నాడంటే, దూరంగా పంపిస్తాను, అరణ్యానికి పంపిస్తాను, కానీ మీరు అడిగినంత దూరం 3 రోజులు ప్రయాణం చేసేంత దూరం అయితే నేను ఒప్పుకోను. మీరు ఇక్కడ దగ్గరలోనే బలి అర్పించండి, మరియు నా కొరకు దేవుని వేడుకోరండి అన్నమాట. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొందును, కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకోను. సరే, నేను బయటకు వెళ్ళి దేవుడికి ప్రేయర్ చేస్తాను, యెహోవా తండ్రిని నేను అడుగుతాను, కానీ తర్వాత మళ్ళీ నువ్వు ఇలా కఠినమై మమ్మల్ని ఆపకూడదు, మమ్మల్ని పంపించాలి అని చెప్పారంట. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను. ఒక్కటైనను నిలవలేదు. ఇంకా మోషే గారు బయటకు వచ్చేసి దేవుని వేడుకున్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మోషే మాట విని అతని ప్రార్థన అంగీకరించి ఈ ఈగల గుంపులన్నింటినీ తీసేశారంట. ఒక్కటైనను నిలవలేదు. ఒక్క ఈగ కూడా లేకుండా దేవుడు మొత్తము నిర్మూలించి వేశారు. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయం కఠినపరుచుకొని జనులను పోనీయడు. ఇంత జరిగిన ప్రతి ఒక్క కార్యం చేస్తున్నా కూడా మీరు ముందేం చెప్తున్నాడు, మీరు వేడుకొనండి నేను మిమ్మల్ని పంపిస్తానంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే తీసేస్తున్నాడో, ఆ వేదనంతా తొలగిస్తున్నాడో వాళ్ళకి, వెంటనే మళ్ళీ అతని హృదయం కఠినమవుతుంది. అతను వాళ్ళని పంపించలేదు. ఈరోజు మనం దేవుడు చేసిన 4-5 అద్భుత కార్యాలని చదువుకున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్.